పెళ్ళి ఏ వయసులో జరుగుతుంది, పెళ్ళి జరుగుతుందా లేదా, వివాహం గురించి అందరికీ సందేహాలు ఉంటాయి. ఓకే అమ్మా. ఏ గీతలు చూస్తే మనకు కొన్ని అర్థం. సాధారణంగా మనం వివాహము అనేటువంటిది ఒకటి యోగము, రెండోది వైవాహిక రేఖ అంటే లైన్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే ఎఫెక్షన్ ఉంటేనే కదా వివాహం వైపు వెళ్తారు. అంటే యోగము అంటే ఫేట్. ఈ ఫేట్ని తీసుకుందాం. ఇది ఫేట్ ఇలా ఉంది. తర్వాత శుక్రస్థానం అంటే దాంపత్యానికి అతని యొక్క ఆలోచన విధానము అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఈ 3 అంశాలను మనం తీసుకోవాలి. ఏ వయసులో అన్నది మళ్ళీ యోగ రేఖ మీద చూస్తాం, మనం అదృష్ట రేఖ మీద చూస్తాం. ముందుగా వివాహము వైపు సుముఖంగా ఉన్నాడా లేదా వివాహం అంటే మధ్యస్థంగా ఉన్నాడా, అసలు వివాహ యోగమే తక్కువగా ఉందా. అంటే వైవాహిక రేఖ అంటే చిటికన వేలు దిగువన హృదయ రేఖకు ఈ బుధస్థానానికి బుధవేలుకు మధ్యలో ఈ అంచున ప్రారంభమయ్యి ఒక రేఖ ఇలాగా అరచేతి వైపుకి ఈ మధ్య వరకు ఈ బుధస్థానము మధ్య వరకు వస్తుంది. సాధారణంగా చిన్న రేఖ ఉంటుంది ఇక్కడ అనేక రేఖలు కూడా ఉండొచ్చు. ఇవి అయితే ప్రధానంగా దృఢంగా ఉన్నటువంటి స్పష్టంగా ఉన్న రేఖనే మనం తీసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే 3, 4, 5 ఉంటే 5 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు 6గురితోటి సంబంధ ఇట్స్ రాంగ్. అలా చెప్పకూడదు. అలా చెప్పి మనం వాళ్ళు భయపెట్టో లేకపోతే వాళ్ళ యొక్క మనోభావాల్ని ఇంకో రకంగా మార్చేస్తూ అది తప్పు. అంటే ప్రధాన రేఖ ఒకటే ఉన్నప్పుడు ఆ సమస్య రాదు. 2, 3 ఉన్నాయనుకోండి, ఆ వివాహం గురించి ప్రయత్నాలు కానీ లవ్ సింబల్స్ అంటే మనం ఎవరైనా ఇష్టపడటం కానీ, కొంతమంది చిన్నప్పటి నుంచి మేనర్కు ఉంటుంది, చిన్నప్పటి నుంచి భార్య భర్త అంటారు, ఆ భావంతో పెరుగుతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరే కారణాల వల్ల వేరే వాళ్ళతోటి వివాహం జరుగుతుంది. అటువంటివి చెప్పాలి తప్ప 3 పెళ్ళిళ్ళు 3 విడాకులు అని చెప్పకూడదు. ఇక ప్రధానంగా వైవాహిక రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇది హృదయ రేఖ వైపు తిరగాలి. అంటే జస్ట్ అలా బెండ్ అవ్వాలి. అంటే వివాహము అనేటువంటిది మనస్ఫూర్తిగా బంధాన్ని ఏర్పరచుకునేటువంటి ఒక ప్రక్రియ. అది వైవాహిక రేఖ ఈ పక్కకి తిరిగితే అతను ఎప్పుడు వివాహం గురించి ప్రపోజల్ పెట్టి ఆ వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేయటం, ఆ బంధం బలపడటం, వివాహం కావటం జరుగుతుంది. వయసు అనేటువంటిది యోగ రేఖ మీద చెప్తాను నేను. అంటే వివాహానికి ఈ రేఖ కంపల్సరీ హృదయ రేఖ వైపు తిరిగి ఉండాలి. ఒకవేళ ఆ తిరిగి లేదు, స్ట్రైట్గా ఒక రోళ్ల కర్రలాగా అలా నిలబడి ఉంది అనుకుందాం. ఇలా స్ట్రైట్గా ఉంది. ఇక్కడ ఇటు హృదయ రేఖ వైపు వెళ్ళలేదు, అటేమో బుధవేలు వైపు వెళ్ళలేదు, స్ట్రైట్గా ఉంది. ఇలా ఉంటే అటువంటి వ్యక్తి వివాహ వయస్సు వచ్చిన అంటే 18 దాటి 20, ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకైతే 20 to 25 మధ్యలో, మగవాళ్ళకైతే 25 to 30 మధ్యలో అని మారింది. ఇప్పుడు ఇంకా మారిపోద్ది. ఎంత మారిపోయినా ఒక లిమిట్ ఉంటుంది వయసుకి. అంటే ఆడవాళ్ళకి 35 దాటితే మెన్స్ట్రుయేషన్ సైకిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఏం చేతనంటే పురుషుడికి అయితే జీవితకాలంలో 45-50 వరకు కూడా స్పెర్మ్ కౌంట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇక్కడ స్త్రీకి అయితే 420 ఎగ్స్ మాత్రమే ఫార్మ్ అవుతాయి ప్రోటీన్లో, ఆ తర్వాతగా ఫార్మ్ కావు. అంచేత 12 to 40, 38 తీసుకున్నాం అనుకోండి, మీరు లెక్కేసుకోవచ్చు ఎవరి మంత్. అది అండము పిండముగా మారిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ వస్తుంది. అంచేత పూర్వకాలంలో 12 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసేవారు, మెచ్యూరిటీ. ఇక్కడ ఈ భావన అనేటువంటిది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడైతే ఈ రేఖ స్పష్టత క్లియర్గా స్ట్రైట్గా ఉందో, ఎటు బెండ్ అవ్వకుండా ఉందో, వాళ్ళు వివాహ వయసు వచ్చినా సరే సంబంధాలు వస్తే ముందు వచ్చిన దాన్ని వద్దంటూ ఉంటారు. మళ్ళీ సంబంధాలు ఆగిపోయిన తర్వాత
మళ్ళీ కావాలంటూ ఉంటారు. అంటే ఊకిసలాట ఉంటుంది వాళ్ళ మనస్సులో. అంటే దానికి కారణాలు ఏమైనా కావచ్చు. కారణాలు మనం ఇతర ఈ మనస్సుని, బుద్ధిని, ఈ జీవిత రేఖని ఎతకాలి. అంటే జీవిత రేఖ ఎతకటం అంటే జీవిత రేఖలో ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, వాడి హెల్త్లో లోపం ఉండి వాడు తటపటాయిస్తూ ఉంటాడు లోపల. అంటే ఫీమేల్లో అయితే ఇక్కడ ఈ పార్ట్లో లైఫ్ లైన్లో కనుక డిస్టర్బెన్స్ ఉందనుకోండి, పీసీఓడి సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు తటపటాయిస్తూ ఉంటారు. అంటే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి హెల్త్ని. కానీ అన్నీ బాగుండి కూడా శుభ్రంగా చక్కగా అన్నీ బాగున్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ. కానీ ఈ రేఖ మాత్రం స్ట్రైట్గా ఉంటే వాడు వివాహం వైపు ముందు వెనక ఆడుతూ అలా కొనసాగిస్తూ ఉంటాడు. ఆఖరికి మిగతా ఫ్యాక్టర్స్ మనం చూసి ఏదో సమయంలో వివాహం అవుతుందని చెప్పచ్చు. ఆ సమయాన్ని మళ్ళీ యోగ రేఖ మీద చూద్దాం. ఇంకొకటి ఉంది, ఈ వైవాహిక రేఖ. ఇక్కడ ప్రారంభమైన రేఖ ఇలా బుధస్థానం వైపు తిరిగిపోతే పైకి అతని బుద్ధి వక్రమైపోయి వివాహ వ్యవస్థ మీద వక్రంగా ఉండి అతనికి వివాహము కాదు, ఆమెకు లేదా అతనికి. స్త్రీలైతే ఇక్కడ 2 చేతుల్లో కూడా అదే విధంగా ఉంటే, నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూపెట్టే మనం ఈ బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు మనం చూస్తే ఒప్పుకోరు వాళ్ళు. అంచేత ఇవన్నీ గీతలు గీసి మన రాతలు రాసి చూపెట్టవలసి వస్తుంది తప్ప లైవ్గా చూపెట్టడానికి ఎవరు ఇష్టపడరు. తప్పు కూడా అన్నది. శుక్రుడు ప్రేమ, దాంపత్యము, శృంగారము ఇలాంటి భావాలకి ప్రతీక. ఇది బాగా ఉచ్చిగా ఉన్నా పర్వాలేదు, అతని యొక్క శృంగార భావాలు ఎక్కువ ఉంటాయి. సామాన్యంగా ఉన్నా అంటే మ్యారేజ్కి ఎలిజిబుల్. కానీ కొంతమందిలో ఇది నొక్కుబడిపోయి శుక్రభావాలు అసలు ఉండవు. అంటే స్త్రీల్లోనేమో ఆ స్త్రీత్వం తగ్గిపోయి పురుషుడిగా బిహేవ్ చేయటం, పురుషుల్లోనేమో పురుషత్వం తగ్గిపోయి స్త్రీలుగా బిహేవ్ చేయటం కొన్ని ఉంటాయి. అంచేత శుక్రస్థానాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇదొక పాయింట్. ఇప్పుడు వయసు దగ్గరికి వద్దాం. ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. ఇక్కడ మనం అదృష్ట రేఖను చూడాలి. అదృష్ట రేఖ ఈ ప్రారంభం నుంచి చంద్రస్థానం నుంచి వచ్చేటువంటి రేఖతోటి ఎక్కడైనా వచ్చి కలిసినా అది శిరోరేఖ దిగువలో అయితే 30 లోపు, శిరోరేఖ పైన అయితే 30, 33, 35, 40. లేదా కొంతమందిలో ఈ రేఖ ఏమీ లేకపోయినా మధ్యలో ఎక్కడో ఒక చోట అదృష్ట రేఖ ఇలా వెళుతూ పక్కన షిఫ్ట్ అయ్యి మరి పక్క నుంచి ఏర్పడిన ఆ వయసుని మనం పరిగణలోకి తీసుకుని అక్కడ వివాహం అవుతుందని చెప్పచ్చు. ఎప్పుడు వైవాహిక రేఖ ఇది హృదయ రేఖ వైపు తిరిగి శుక్రస్థానము ఉన్నతంగా ఉండి అదే సమయంలో జీవిత రేఖలో కూడా స్పష్టత ఉంటే అప్పుడు వివాహం గురించి మనం అంచనా వేయవచ్చు. పిల్లల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వివాహం గురించి అయితే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చెప్పచ్చు. మన ఆడైనా మగైనా వాళ్ళ చేయనే చూసి చెప్పచ్చు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయని. సంతానం గురించి మాట్లాడినప్పుడు మాత్రం భార్యాభర్త ఇద్దరి యొక్క చేతుల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరి యొక్క చేతులు, 2 చేతులు కూడా, అంటే ఇద్దరిలోనూ ఎడమ కుడి చేతులు ఏం చూడాలి అనేటువంటి మీరు ఒకటి శుక్రస్థానము. అంటే వాళ్ళ యొక్క దాంపత్యములో శృంగార భావాలు స్ఫుటంగా ఉండాలి. అతని మగవాడైతే స్పెర్మ్ కౌంట్ బాగుండాలి, స్త్రీ అయితే అండజననం బాగుండాలి. ఎప్పుడు బాగుంటుంది? శుక్రుడు బాగుండాలి ఒకటి. రెండవది జీవిత రేఖ మీద ఎక్కడో చోట ఊర్ధ్వరేఖ ఉండాలి. అంటే ఎలివేషన్, అంటే కుటుంబంలో అతని యొక్క స్థానము లేదా ఆమె యొక్క స్థానము ఎలివేట్ అవుతుంది. ఎప్పుడు ఎలివేట్ అవుతుంది? పెళ్ళైతేనే ఎలివేట్ కాదు. సంతానం కలిగితే అతని యొక్క స్థాయి పెరుగుతుంది. అంటే సమాజంలో మనం వ్యక్తులం గనక
ఇది రెండో పాయింట్. మూడవది అదృష్ట రేఖ మీద ఎలివేషన్. అదృష్ట రేఖ మీద కూడా ఒక ఊర్ధ్వరేఖ ఉండాలి. 3. నాలుగవది హృదయ రేఖ చివరన ఇక్కడ ఏర్పడేటువంటి చోట బ్రాంచెస్ ఉండాలి. ఇక్కడ 2, 3, 4, 5 గీతలు కుచ్చెలాగా ఉంటుంది. కుంచెలాగా ఒకే గీత కింద అబ్రప్ట్గా సింగిల్ డాట్ తోటి ప్రారంభమైంది అనుకోండి, అతని సంతాన యోగం తగ్గుతుంది. 4వ పాయింట్. 5వ పాయింట్ ఏమిటంటే ఈ వైవాహిక రేఖ హృదయ రేఖ వైపు తిరిగినా లేదా స్ట్రెయిట్గా ఉన్నా దీని మీదకు వచ్చేటువంటి కొన్ని నిలువు రేఖలు ఉండి తీరాలి. ఇప్పుడు మీకు 5 పాయింట్లు చెప్పాను నేను. ఈ 5 పాయింట్లు మగవాడి చేతిలో ప్రధానం కుడి చేతిలోను, స్త్రీ యొక్క చేతిలో ఎడమ చేతిలోను చూడాలి. వాటికి కోయిన్సైడ్ అవుతున్నాయి అనుకోండి, మనం పాయింట్స్ వేసుకోండి మీరు. అంటే ఈ శుక్రస్థానం బాగుంది, ఒక 20 పాయింట్స్ వేసుకోండి. అది వేరియేషన్స్ ఉన్నాయి, అది 18, 15, 10 అలా వేసుకోండి. జీవిత రేఖ మీద ఊర్ధ్వరేఖ ఉంది, అదొక 20 పాయింట్స్. అదృష్ట రేఖ మీద ఎలివేషన్ ఉంది లేదా అదృష్ట రేఖ బాగుంది, ఒక 20 పాయింట్స్. హృదయ రేఖ మీద బ్రాంచెస్ ఉన్నాయి, అదొక 20 పాయింట్స్. వైవాహిక రేఖ మీద నిలువు రేఖలు ఉన్నాయి, అదొక 20 పాయింట్స్. అన్నీ కలిపితే 100 అయినాయి. అంటే 20కి 20 వస్తాయా? అప్పుడు మీరు అబ్జర్వేషన్లో తెలుస్తాయి, రాకపోవచ్చు. ఇలాగే స్త్రీ హ్యాండ్లో కూడా చూడాలి. 5, 100 ఈ రెండింటిని కలపాలి. మనం కలిపి పర్సెంటేజ్ కట్టాలి. పర్సెంటేజ్ కడితే 50% దాటితే వాళ్ళకి మనం ఏమీ చెప్పక్కర్లేకుండానే వాళ్ళకి 60% దాటింది అనుకోండి, అసలు సంతానం గురించి ఆలోచించరు వాళ్ళు. వివాహం అయిన వెంటనే సంతానం కలిగిపోతుంది. 50కి 55కి మధ్యలో ఉన్నాయనుకోండి, వాళ్ళు లేట్ సంతానం ఆలస్యంగా వస్తుంది. వాళ్ళు ఏదో ఒక చోటకి డాక్టర్ దగ్గరకో సోది దగ్గరకో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేవి అవి ఇవి వాడుతూ ఉంటారు. ఇంకొకటి 50 కంటే తక్కువైపోయింది మన ఈ క్యాలిక్యులేషన్లో, అంటే శుక్రస్థానం డౌన్ అయిపోయింది. ఇవి వైవాహిక రేఖ మీద ఏమీ లేవు, హృదయ రేఖలో బ్రాంచెస్ లేవు. అప్పుడు ఏమవుద్ది? 40కో 50కో మధ్యలో పడిపోద్ది. ఇద్దరిది కలిపి చూస్తే, అంటే ఇద్దరిలోనే ఉండాలి సుమా. ఇద్దరిలో కూడా 40, ఒకళ్ళు 40 ఉండి ఒకళ్ళు 60 ఉంటే కుదరదు. అలాగా అక్కడ అప్పుడు మనం పర్సెంటేజ్ని బట్టి లెస్ పర్సెంటేజ్ అయితే ఇంకా ఏదో దానికి వెళ్ళండి. బాగా డౌన్ అయిపోతే వాళ్ళకి సంతాన యోగమే ఉండదు. ఏ ప్రక్రియలో అయినా సరే, IVF అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, సరోగసి, అసలు సంతాన యోగమే ఉండదు. ఎందుచేతనంటే ఇవి కర్మగతమైనటువంటి అంశము. ఈ వీళ్ళు ఇంకొకరికి రుణపడి ఉంటేనే వాళ్ళు వచ్చి పుడతారు, లేకపోతే కలగదు. ఎడాప్షన్ అనేటువంటిది మనం కోరి తెచ్చుకునేటువంటి కర్మ, కోరి తెచ్చుకునే కర్మ. అది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఇండికేషన్ చేతిలో ఏంటంటే ఇక్కడ 0 అయిపోయింది. 0 అయిపోయినటువంటి వాళ్ళు ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. అది బుద్ధి ఇంకా కర్మ యోగరేఖ బాగా విచ్ఛిన్నంగా ఉండి డిస్టర్బ్డ్గా ఉండి హృదయరేఖ డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, వాళ్ళు తెచ్చుకుని అవస్థలు పడుతూ ఉంటారు. సుఖంగా ఏమీ ఉండదు చివరి వరకు. ఏం చేద్దంటే లేని కర్మను మనం ఎప్పుడైతే మోస్తున్నామో ఖచ్చితంగా అది ఎంతో కొంత ఇబ్బందిని చూపెడుతుంది. సంతానం లేదనుకోండి, ఇంకా అడాప్షన్కి వెళ్ళకూడదు. వాళ్ళ జీవితాన్ని సంఘ సేవకి అలా గడిపేస్తే అంటే అక్కడతోటి వాళ్ళ కర్మలు పూర్తవుతున్నాయి. సన్యాసి కూడా అంతే. సన్యాసి అయితే హయ్యెస్ట్, అసలు మానవ జన్మ అంటేనే హయ్యెస్ట్ జన్మ. అంటే మనం కర్మల నుంచి విముక్తి కావడానికి ఒక మార్గం చెప్పేటువంటి జీవితం ఇది. దీంట్లో సన్యాసి అయ్యాడంటే ఇంక లేవు, ఇతనితో ఎండ్ అయిపోతున్నాయి. ఎండ్ అయిపోతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనసు ప్రేరణ పొంది కొంతమంది ఇప్పుడు మళ్ళీ సంసార బంధాలతోటి, సంసారం అంటే ఫ్యామిలీ అనుకునేరు కాదు, సంసారం అంటే ప్రపంచం.
ప్రపంచ బంధాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అలంకరణ చేసుకుంటాడు, సెంటు రాసుకుంటాడు, లేకపోతే డ్రెస్సులు వేసుకుంటాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాడు, లోపల సౌఖ్యాలన్నీ ఉంటాయి, బయట ఏమో వచ్చి రుద్రాక్ష వేసుకొని స్వామీజీ అంటాడు. అంటే మళ్ళీ దోషాలని పోగు చేసుకుంటూ ఉంటారు. అంచేత సన్యాసి అనేటువంటి హయ్యెస్ట్ గౌరవింపదగినటువంటి ఒక మార్గం. అంచేత రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకే అది సాధ్యం. ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ జాతక శాస్త్రాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. గుడులు, సన్యాసి ఆశ్రమాలు, పీఠాలు స్థాపించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకని? ఇది సంఘసేవ కాదు. అంటే మళ్ళీ కర్మల్ని పోగేసుకుంటూ ఉంటారు. ఇలా అన్నాం అనుకోండి, మనల్ని కొడతారు, దండిస్తారు. అలా అనకూడదు. అంచేత నేను ఈ ఛానల్లో వీళ్ళు చెబుదామంటే అక్కడ మాట్లాడనివ్వట్లేదు. కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అందుకని మన ఛానల్లో కనుక మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు నిందించట్లేదు సుమా. మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎక్కడో కొంతమంది, అది ఎక్కడో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ భౌతికమైనటువంటి బంధాల వైపు, మనం పెళ్లి చేసుకున్నాం, కుటుంబం మనకు తప్ప కొన్ని, సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బంధాల్లోకి వెళితే అది మళ్ళీ దుష్కర్మను పోగేసుకుంటున్నట్టే లెక్క. మనం ఫారిన్ అనేటువంటిది మన ప్రాంతం కానటువంటి, మన వాతావరణం కానటువంటి ఇంకొక చోటకు వెళ్ళటాన్ని ఫారిన్ అంటాం. అదే యూరోపియన్ కంట్రీస్ అనుకోండి, ఓ 18 దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కల కింద ఉంటాయి. అంచేత ఒక ఇటలీ నుంచి ఫ్రాన్స్ నుంచి జర్మనీ పక్కపక్కనే ఉంటాయి అవి. అంటే పక్కపక్కన అంటే మనకి ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, కాకినాడ ఉన్నట్టు. అది కూడా ఫారిన్ అక్కడ. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఫారిన్ అంటే బయటికి ఓవర్సీస్కి వెళితే, అంటే కల్చర్ మారే చోటకు వెళితే దాన్ని ఫారిన్గా మనం తీసుకోవాలి ఇక్కడ ఈ శాస్త్రంలో. ఇంచేత ఇది దూర ప్రాంతానికి ఓవర్సీస్, సముద్ర ప్రయాణం అనేటువంటి దాని మీద కట్టారు మన శాస్త్రంలో. ఓవర్సీస్ అన్నది ఆ పదం అలా వచ్చింది. అంటే ఆస్ట్రేలియాలో వెళ్తాడా, ఇంగ్లాండ్ వెళ్తాడా, అమెరికా వెళ్తాడా, కెనడా వెళ్తాడా అనేటువంటిది మన జాతక శాస్త్రాల్లో ఎక్కడా గీత గీసి ఉండదు. బయటకి మన కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి వెళ్ళి అక్కడ ఎకష్టం అవుతున్నాడా లేదా అనేటువంటిది మన చేతిలో చెప్తుంది. దీనికి ఓవర్సీస్ అనేటువంటిది సముద్రయానము, దాటి వెళ్ళటము. చంద్రస్థానములో క్రాస్ లైన్ ఉంటే అతను, ఆ జాతకుడు బయటికి వెళ్తాడు. ఇంకొకటి, చంద్రస్థానములో క్రాస్ లైన్ ఉండి అది వచ్చి అదృష్ట రేఖని పుష్ చేస్తే, పుష్ చేయటం ఊర్ధ్వముఖంగా వెళితే అంటే ఓవర్సీస్కి వెళ్తాడు, అక్కడ యోగాన్ని పొందుతాడు. అటువంటి సందర్భంలో మనం అక్కడ సెటిల్ అవుతాడా లేదా అన్నది ప్రధానంగా యోగరేఖ మీద చూస్తాం. మనం యోగరేఖ షిఫ్ట్ అయ్యి ఎక్కడ ప్రారంభమైనా, మనం ఈ కింద ఎక్కడైనా ప్రారంభమై ఒక చోటకు వచ్చి అక్కడ ఆగి మళ్ళీ పక్క నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ అయితే ఆ షిఫ్ట్ ఏ వయసులో ఉంటుందో ఆ జాతకుడికి ఇక్కడ చంద్రస్థానంలో రేఖ ఉంటే ఖచ్చితంగా ఆ వయసులో అతను విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అయితే అక్కడే ఉండిపోతాడా, తిరిగి వెనక్కి వస్తాడా అన్నటువంటిది మళ్ళీ ఆ తదుపరి కాలక్రమంలో యోగరేఖ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ షిఫ్ట్ అయిందా అంటే, షిఫ్ట్ మీన్స్ అప్పటి వరకు ఉండేటువంటి ప్రదేశము, అప్పటి వరకు చేస్తున్నటువంటి వృత్తి, అక్కడ వరకు అనుభవిస్తున్నటువంటి ఆ ఫెసిలిటీ, వాటిని అన్నిటినీ వదిలి వేరే ఫేజ్కి వెళ్తాడనమాట. ముందు నుంచి ఉన్నటువంటి ఈ ఫేట్లోంచి వచ్చినటువంటి బ్రాంచ్ లైన్ మళ్ళీ పైన ఎక్కడ కలవచ్చు వచ్చి. అంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మధ్యలో 2-3 కంట్రీస్ తిరిగి కొన్ని రోజులు, ఒక 3 ఏళ్ళు ఒక చోట, 2 ఏళ్ళు ఒక చోట ఉండి, లేదా ఒకే చోట 10 ఏళ్ళు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం అనుకోండి, అంటే అతను స్త్రీయో పురుషుడో చూసాం,
అతను ఇండివిజువల్ అంటే అవివాహితుడు అనుకోండి, అతనికి మాత్రమే మనం అతని యొక్క యోగరేఖ మీద చెప్పాలి. మ్యారేజ్ అయిందనుకోండి, అప్పుడు సంతానానికి ఎలాగైతే ఇద్దరి చేతులు చూసామో వివాహానంతరము వాళ్ళిద్దరి చేతులు కూడా చూడాలి. ఇద్దరి చేతుల్లో యోగరేఖ సర్టన్ పీరియడ్లో షిఫ్ట్ అవుతుంది అంటే వీళ్ళిద్దరు కూడా అంటే స్థిర నివాసము ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఆ ఇద్దరిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ఏ వయసులో ఉన్నా సరే, శిరోరేఖకి దిగువలో ఉంటే 30-35 లోపు, శిరోరేఖకి హృదయరేఖలో మధ్యలో షిఫ్ట్ ఉంటే 35 నుంచి 55 మధ్యలో, ఈ తర్వాత ఉంటే 50 తర్వాత కూడా. అలా కాకుండా ఈ రేఖ షిఫ్ట్ అవ్వకుండా కొనసాగుతూ ఇక్కడ చంద్రస్థానంలో ఉంటే రేఖలు ఉండే అంటే వెళ్ళి వస్తూ ఉంటారు, లాంగ్ పీరియడ్ ఉండరు. కొంతమంది పేరెంట్స్ వెళ్తూ ఉంటారు, 3 నెలలు 6 నెలలు ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు. అంటే ప్రయాణాలు ఉన్నాయి కానీ సెటిల్మెంటు లేదు. సెటిల్మెంట్ మీన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వటం, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నివాసంలోనూ కల్చర్లో కూడా అక్కడ వాతావరణంలో మనం స్థిరపడిపోవటం అనేటువంటిది సెటిల్మెంట్ అంటాము. సెటిల్మెంట్ చూస్తున్నప్పుడు ఆ సంతానము ఉండి ఒక 4 ఉన్నారనుకోండి, ఆ 4 కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని కూడా చూడాలి. చూస్తే ఆ సెటిల్మెంట్ అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు అక్కడ పుడితే పిల్లల్ని వాళ్ళ షిఫ్ట్ ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ వెనక్కి రావచ్చు, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళచ్చు. ఇప్పుడు నేను చూసిన ఉన్నా కొన్ని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు అక్కడ పుట్టారు పెరిగారు, వాళ్ళు కెనడా వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. లేకపోతే ఫ్రాన్స్ వస్తారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. అంటే అది ఫారిన్, అది మళ్ళీ అక్కడ అమెరికాకి ఆస్ట్రేలియా ఫారిన్. మ్యారేజ్లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు స్మూత్గా ఉంటుందా, డిస్టర్బెన్సెస్ ఉంటాయా, డివోర్స్ జరుగుతుందా, సెపరేషన్ ఉంటుందా అనేది ఎలా చూస్తాం? ఇది చాలా ఒక కాంప్రహెన్సివ్ క్వశ్చన్. ఇది చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. ప్రధానంగా వివాహ వ్యవస్థ ఇద్దరి మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానము, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కలిసి ఉండేటువంటిది ఎప్పుడు కూడా కాంప్రమైజేషన్ తోటి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ కావాలంటే ఇద్దరు ఒకళ్ళ భావాలను ఒకళ్ళు గౌరవించాలి, ఒకళ్ళ యొక్క కోరికలు ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ జరగాలి. దీంట్లో మొట్టమొదటి చెప్పుకునేటువంటిది ఏంటంటే మనం ఒక నానుడి కింద పూర్వకాలం నుంచి పెట్టారు. ఏంటంటే ఈ జీవిత రేఖ, ఈ శిరోరేఖ వేరుగా ఉంటే ఇది భార్యాభర్తల రేఖ అనేటువంటిది ఒక పెట్టారు. ఇట్స్ రాంగ్. భార్యాభర్తల రేఖలు కాదు ఇవి, ఎవరి చేతిలో ఉన్నా వాళ్ళవే ఆ రేఖలు. అయితే శిరోరేఖ అనేటువంటిది మన యొక్క వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీని తెలియజేసేటువంటి రేఖ. శిరోరేఖ జీవిత రేఖతోటి మిళితమై ఉంటే, ఇలాగ కలిసి ఉంటే అది జీవితంతో ముడిపడుతూ ఉంటుంది అతని ఆలోచన. ఎప్పుడైతే సెపరేట్ అయ్యి ఉందో, విడిపోయి ఉందో, అతను స్వతంత్ర అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే తన నుంచే జనరేట్ అవుతుంటుంది మైండ్లోంచి. ఇదే లక్షణం భార్యాభర్తలు ఇద్దరు చేతుల్లోనూ ఉన్నాయనుకుందాం. 2 చేతుల్లోనూ, వాళ్ళ 4 చేతుల్లో కూడా శిరోరేఖ, జీవిత రేఖ విడిగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు ప్రదర్శించడానికి ఫస్ట్ ప్రయత్నిస్తారు. అంచేత ఆధిపత్య ధోరణి వస్తుంది. ఒకళ్ళు ఒకటి అన్నది ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు. ఎలా ఉంటాయంటే అలాంటివి కూర వండుకోవడం దగ్గర నుంచి, డ్రెస్ వేసుకోవడం దగ్గర నుంచి, సినిమాకి వెళ్ళడం దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా వీళ్ళ అభిప్రాయం వేరు, వాళ్ళ అభిప్రాయం వేరు. అటువంటి సందర్భంలో ఘర్షణకి దారితీస్తూ ఉంటుంది. అప్పుడు మనం అరచేతి యొక్క స్వభావాన్ని చూడాలి. వంగేటువంటి స్వభావం ఉందనుకోండి, వ్యక్తి భర్త భార్య వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఓకే అని చెప్పేసి మొదట దెబ్బలాడుకున్నా నువ్వు చెప్పిన సినిమాకే మనం వెళ్ళిపోదాం అంటాడు భర్త. అంటే భర్త చేయి వంగితే, భార్య చేయి వంగితే
భర్త చెప్పినట్టే మీరు చెప్పిన దానికి వెళ్ళిపోదాం అంటుంది, మీరు చెప్పిన కూరే వండుతానంటుంది. ఇద్దరి చేతులు వంగకుండా స్టిఫ్గా ఉంటే నీ దారి నీదే నా దారి నాదే అని ఇద్దరు దెబ్బలాడుకుని ఏ సినిమాకి వెళ్ళకుండా మానేస్తారు. లేదా ఏ కూర వండుకోకుండా మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. ఇలా ఉంటుంది కూరల వరకు వెళ్తే. అలా కాదు జీవితం. ఇంకా రిలేషన్లోకి వెళ్ళిపోయే కొద్ది అప్పుడు మనం హృదయరేఖను చూడాలి. హృదయరేఖ స్పష్టంగా ఉందనుకోండి, గురుస్థానం వరకు ఇలా విస్తరించి ఎక్కడ తెగువలు కానీ ఐలాండ్స్ కానీ లేకుండా ఉందనుకోండి, అటువంటి వాళ్ళు ఇక్కడ ఐలాండ్ ఉందనుకోండి, ఏ వయసులో ఐలాండ్ ఉందో ఆ వయసులో కీచులు ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఇద్దరి చేతులు ఎలా ఉంటే అది దాని యొక్క స్థాయి పెరుగుతుంది. అలా కాకుండా ఒకళ్ళ చేతిలోనే ఉందనుకోండి, ఇంకొకళ్ళ యొక్క లక్షణం ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు, ఒకడు కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు, కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ హృదయ రేఖలోనే ఇలా తెగిపోయి రేఖ ముక్కలుగా ఉందనుకోండి, బంధం కూడా ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అప్పుడు అదృష్ట రేఖను కూడా మనం చూసామంటే, అదృష్ట రేఖలో కూడా తెగులు ఉన్నాయనుకోండి, వాళ్ళిద్దరూ సెపరేట్ అయ్యి కొన్నాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఘర్షణ పడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి హ్యాండ్లో మనం వైవాహిక రేఖను చూడాలి. వైవాహిక రేఖ చక్కగా హృదయ రేఖ వైపు తిరిగి ఉంటే వాళ్ళు ఘర్షణ పడిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. అలా కాకుండా ఇది కూడా ఇలా వై షేప్లో విడిపోయిందనుకోండి, ఇలాగా రెండు కింద, లేకపోతే ముక్కల కింద తెగిపోయిందనుకోండి, అప్పుడు అది సెపరేషన్ వరకు లీడ్ చేసేస్తుంది, ఘర్షణ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ జీవితరేఖను కూడా మనం చూడాలి. జీవితరేఖలో కూడా భిన్నమైనటువంటి లక్షణం కనిపించింది అనుకోండి మనకు, ఇది కూడా తెగిపోయి ఇలా ఓవర్లాప్ అయిందనుకోండి, దానిలో ఈ కుజస్థానానికి శుక్రస్థానానికి మధ్యలోంచి అడ్డురేఖలు వచ్చి దీన్ని ఖండిస్తున్నాయి అనుకోండి, అంటే ఒకదానికి ఒకటి ఇంక తోడైపోతూ ఉంటాయన్నమాట. ఘర్షణ, వాళ్ళలోనేమో భేదాభిప్రాయాలు, కోర్టులు. అప్పుడు హెడ్లైన్ కూడా చూడాలి మనం. శిరోరేఖలో కూడా ఏదైనా ఐలాండ్ ఉండి విడిపోయినట్టుండి ఉంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఆరోపణ చేయటం, ఆలోచనలోనేమో ఇల్యూజన్, ఏదో ఊహించేసుకోవటం. ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు, అంటే భర్త మీద భార్య ఆరోపణ చేస్తుంది, లేకపోతే భార్య భర్త మీద ఆరోపణ చేసి ఇల్యూజన్, వీళ్ళు ఏదో అలా తిరుగుతున్నాడు ఇలా తిరుగుతున్నాడని లేనివి కలిపి ఊహించేసుకుంటూ ఉంటారు హెడ్లైన్లు ఉంటే. అలాగే హెడ్లైను శిరోరేఖ బాగా దిగిపోయి చంద్రస్థానానికి వెళ్ళిపోతే ఊహలు ఎక్కువైపోతాయి వాళ్ళకి. అలా కాకుండా ఈ శిరోరేఖ కుజస్థానం వైపుకు వెళ్ళిపోతే వీళ్ళు ఘర్షణ స్వభావం ఉంటుంది, ప్రతిదానికి దెబ్బలాడుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఈ దాంపత్యం మీద చూపెడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే అందరూ గమనించినటువంటి విషయం ఒకటి ఉంది. శుక్రస్థానము జీవితరేఖ చూస్తే సాంసారిక జీవితంలో వ్యత్యాసం వలన కూడా ఘర్షణ తోడవుతుంది. అదే ఇంపార్టెన్స్, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఈ వైవాహిక బంధాల వైపు, ఆ రిలేషన్ వైపు, దాంపత్యం వైపు కొంతమందికి విముఖత ఉంటుంది. సెకండ్ లైఫ్ పార్ట్నర్కి ఏమో చాలా ఎక్కువగా కోరిక ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, దాని వలన కూడా ఇవన్నీ కూడా మనం క్షేత్రం యొక్క స్వభావాన్ని మార్చుకోవటం ద్వారా, క్షేత్రంలో గుణాల యొక్క స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా మనం సరి చేసుకోవచ్చు. గతంలో అలా సరి చేసుకుని విభేదాలు చాలా ఉన్నాయి పూర్వకాలంలో. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ పెరిగి, హెడ్లైన్ షార్ప్నెస్ పెరిగి, ఇవన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇన్ని రేఖల్లో ఈ వ్యత్యాసాలన్నీ ఇప్పుడు చూసేటువంటి గత 50 సంవత్సరాల క్రితం ఇన్ని అవరోధాలు, రేఖల్లో డిస్టర్బెన్సెస్ కనబడట్లే, ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే ఇవి కర్మను బట్టి ప్రేరణ జరుగుతుంది, దాన్ని మనం సరి చేసుకోవచ్చు. వైవాహిక సంబంధాలు ముఖ్యంగా మనం సంఘజీవులం గనక, మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం గనక
మన దేశానికి రాముడు ఆదర్శం గనక అంచేత మనం వైవాహిక జీవితాన్ని పటిష్టంగా ఉంచేలాగే చూడాలి. ఈ డిస్టర్బెన్స్లు ఉంటాయి, కర్మను మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కర్మకు కర్తలం మనమే. ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద రెమెడీస్ దట్ వీ కెన్ డూ? పరిష్కారం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇక్కడ సమస్య అనేటువంటిది సహజంగా ప్రారంధం నుంచి వచ్చేటువంటి సమస్య కొంత, మనం క్రియేట్ చేసుకునేటువంటి సమస్య కొంత. ప్రారంధం నుంచి వచ్చినటువంటి సమస్యను మనం పరిష్కరించలేము, దాన్ని అనుభవించాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇంపార్టెంట్ అయిపోయాడు అంటే ఇంక అతనికి సంతాన యోగం ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వంధ్య అయిపోతుంది. వంధ్య అంటే దేర్ ఈజ్ నో ఫెర్టిలిటీ. అటువంటి లక్షణం వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే అది ప్రారంధం నుంచి వచ్చింది. ఈ ప్రారంధం నుంచి వచ్చినటువంటి సమస్య చెప్పకుండా వాళ్ళకి ఇద్దరి మధ్య వివాహం జరిగింది. వివాహం జరిగితే దాన్ని ఎలాగా మనం ఓవర్కమ్ అవ్వాలి. ఒక సంతానం దగ్గర వస్తుంది, మిగతా విషయాల దగ్గర వచ్చిందనుకోండి అంటే సెక్సువల్ రిలేషన్ దగ్గర కూడా సమస్య వస్తుంది. వచ్చినప్పుడు అవతల వాళ్ళ యొక్క ఉద్రేకతను తగ్గించుకొని యువతల వాళ్ళ యొక్క డల్నెస్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం సాధన ద్వారా కొన్ని మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు. పూర్తిగా ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళకి, పూర్తిగా వంజులైనటువంటి వాళ్ళకి యోగం అనే సంతాన యోగం అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు అవగాహన చేసుకుని, నీకు సంతాన యోగం లేదు కనుక నీకు విడాకులు ఇచ్చేస్తాను, లేకపోతే వీడికి లేదు కనుక విడాకులు ఇంకొకరిని చేసుకుంటాను, అది ఒక వెర్షన్. ఇద్దరికి సఖ్యతగా కలిగి ఆ కుటుంబానికి విడిపోవచ్చు. అలా కాకుండా కొంతకాలం, పూర్వకాలంలో అయితే సంతానం లేకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా సంసారం చేసుకున్నటువంటిది. దానికి ఆల్టర్నేటివ్ అడాప్ట్ చేసుకోవటమో లేకపోతే ఇంకొకరిని ఎవరినో ఒక సమాజంతో లింక్ పడి వాళ్ళకి సేవ చేయటము అలా చేసుకునేవారు. ఇప్పుడు అలా చేయట్లేదు. ఇండివిజువల్గా వచ్చినటువంటి దాన్ని విపరీత ధోరణికి వెళ్తున్నారు. విపరీత ధోరణికి వెళ్ళిన దానికి మనము మన భావనలో బిహేవియర్లో, మన ఆలోచనలో, మనలో ఉండేటువంటి భావాలు, 3 భావాలు ఉన్నాయన్నాను కదా. దీని 3 భావాలకు అనుగుణంగా మనలో ప్రతి వ్యక్తిలోనూ 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి భయం, రెండవది బలహీనత, మూడవది వ్యతిరేక భావం. ఇప్పుడు ముందు భయం ఉంటుంది. నా జీవితం ఏమైపోద్ది, నేను ఎలాగైపోతాను, ఏమైపోతాను, ఇతను ఇలా ఉన్నాడు, నా జీవితం ఏమైపోద్దని ఒక భార్య అనుకోవచ్చు. ఆమె ఇలా ఉంది, నా భవిష్యత్తు ఏమైపోతుందని భర్త అనుకోవచ్చు. ముందు ఆ భయాన్ని మనలోంచి తీసేయాలి. ఏమి కాదు, మనం సరి చేసుకుంటే అన్నీ సరి అవుతాయి అనేటువంటి పాజిటివ్ దృక్పథంలోకి రావాలి. దానికి సాధన ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఉన్నాయి, చెప్తా. అది 3. రెండవది బలహీనత. బలహీనత ఏమిటి? మనకి ప్రతిదాన్ని మనం ఎక్కువ కావాలనుకునేటువంటి బలహీనత ఉంటుంది. దాంట్లో అందము ఎక్కువ ఉండాలి, ఆరోగ్యము బాగా ఎక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువ ఉండాలి, కోరిక ఎక్కువ మనం అనుభవించాలి అని ఎక్కువ. ఇంకోటి రెండోది ఏంటి? వెంటనే జరిగిపోవాలి. ఇవన్నీ ఈ రెండింటిని మనం నియంత్రించుకోవాలి. అంటే మన బలహీనతను మనం తొలగించుకోవాలి. వీక్నెసెస్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో నేచురల్గా జరిగేటువంటి దాన్ని మనం ఆహ్వానించాలి. అంటే ప్రకృతి మనకేమిచ్చిందో దానికి ముందు యాక్సెప్ట్ చేయాలి. మన బాడీ, మన అందము అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా ఎదటి మనిషిని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణం వస్తుంది. అప్పుడు ప్రకృతి సహజంగా జరిగేటువంటి అన్నిటికీ కూడా మనం అనుగుణంగా మనం ప్రవర్తించినప్పుడు ఈ బలహీనత నుంచి బయటకు వచ్చేయచ్చు. దానికి ఈ అన్నిటికీ కూడా 3 రెమెడీస్ నేను చెప్తాను. మళ్ళీ మూడవది ఏంటి? వ్యతిరేక భావం. మనం ఇప్పుడు మనం పుట్టిన వెంటనే మనం మెచ్యూరిటీ 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం స్నేహంలో కానీ, బంధుత్వంలో కానీ, మన చదువులో కానీ మనం చూస్తూ ఉంటాం. సమాజంలో
ఒకళ్ళు మనకంట ముందు పరిగెడుతున్నాడు అనుకోండి, వాడి మీద వ్యతిరేకత వస్తుంది. మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాడి మీద వ్యతిరేకత ఉంటుంది. ఇంట్లో తల్లి ఇంకొకటి పిల్లవాడికి కొంచెం ఎక్కువ ఏదైనా పెట్టిందనుకోండి, కంపేర్ చేసుకుని వ్యతిరేకత వస్తుంది వాళ్ళ మీద. ఇలాగా మనం చాలామంది మీద వ్యతిరేకతని పెంచుకుంటూ ఉంటాము. ఏదైతే మనం చెప్పింది వినలేదో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది మనకి. ఇది భార్యాభర్తల సంబంధంలో చాలా దృఢంగా పాతుకుపోతుంది. అంచేత నేను చెప్పింది వినలేదు, లేకపోతే నాకు అనుకూలంగా లేదు, వ్యతిరేక భావం డెవలప్ అయిపోతుంది. ఆమె లేకపోతే తల్లితోటి మాట్లాడుతుంది అనుకోండి, ఆమె తల్లి మీద మనకు వ్యతిరేకత వస్తుంది. ఆ అన్నగారు ఉన్నాడు అనుకోండి, అన్నగారి మీద మనకు వ్యతిరేకత వస్తుంది. అతను ఏదో చెప్పాడు అనుకోండి. ఇలాగ ఎవరైతే మనం ఒకళ్ళని వ్యతిరేకతను మనం పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళందరి మీద మనం వ్యతిరేక భావాన్ని పెంచుకుంటూ ఉంటాం. ముందు అలాగే ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఒకటికి గమ్మని ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. ఒకే రోజు జాయిన్ అవుతారు, ఒకే చదువు చదివారు, ఒకలాంటి పని చేస్తూ ఉంటారు. కానీ యజమాని ఏం చేస్తాడు, ఒకరిని కొంచెం వాడు టాలెంట్ని గుర్తించి వాడికి ఇంక్రిమెంట్ వేశాడు, వెంటనే వీడికి పక్కవాడి మీద వ్యతిరేకత వస్తుంది, ఆ యజమాని మీద కూడా వ్యతిరేకత వస్తుంది. దాంతో అది లోపల పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఆ వ్యతిరేక భావం పెరిగిపోయి ఘర్షణకి దారితీస్తుంది. దీని వ్యతిరేక భావాన్ని ముందు మనం తగ్గించుకోవాలి. ఎక్కడైనా సరే, వ్యాపారం దగ్గర కూడా అంతే. ఈ మూడు తగ్గించుకోవడానికి ఏమిటి, మనకి 3 రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. రెమెడీస్ అడిగారు కనుక చెప్తున్నాను నేను. 1 ఫిజికల్, 2 మెంటల్, 3 స్పిరిచువల్. ఫిజికల్ ఏమిటి, ఫిజికల్ ఎక్కడంటే మనం సంసారంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ, లేదా మనం ఎక్కడైనా బయట మనం శారీరకంగా శ్రమ చేయవలసినటువంటి అంశాల దగ్గర కానీ, వర్క్ చేసేటువంటి చోట కానీ ఫిజికల్గా మనం కొంచెం వెనకబడి ఉన్నామని తెలుసుకున్నప్పుడు మనం శరీరంలో ఏవి మనకి తక్కువైనవి, ఏవి ఎక్కువైనటువంటి వాటిని తీసేయాలి, తక్కువైనటువంటి వాటిని పెంచుకోవడానికి ఫుడ్, న్యూట్రిషన్ అండ్ యోగా ఇవన్నిటినీ చేస్తూ మనం ఫిజికల్గా మనం పెర్ఫెక్ట్గా అనిపించుకోవాలి. లేదా నీరెస్ట్గా అవతల వాళ్ళతోటి మనం ఎక్కడైతే ముడిపడి ఉన్నామో, మనం ఉద్యోగంలో ఆయనకి తగిన విధంగా, సంసారంలో ఆమెకి తగిన విధంగా, లేకపోతే అతనికి తగిన విధంగా మనం ఫిజికల్ అపియరెన్స్ని, స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసుకోవాలి. 2 మెంటల్ అనేది మానసికమైనటువంటి మన మనస్సుని కేంద్రీకృతం చేసుకుని, కంట్రోల్ చేసుకుని, పరిస్థితులకు అనుగుణంగా మనం బిహేవ్ చేయడానికి మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. దానికి యోగా, ధ్యానము ఇలాంటివి సాధన చేయాలి. 3వది స్పిరిచువల్. ఇది మనకి తెలియనటువంటిది ఏదో అంశం ఉంది అని నమ్ముతున్నాము. ఎందుకని నమ్ముతున్నామంటే, మనం ఎక్కడ పుడతామో, ఎప్పుడు పుడతామో, ఎందుకు పుడతామో, ఎవరెవరితోటి కలిసి బంధాలు ఉంటాయో, ఏ తల్లిదండ్రులకు పుడతామో, తర్వాత ఏ వివాహం అయితే ఎవరిని ముందు చేసుకుంటామో, ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి అంశాలు. పుట్టుకతోటే మనకు తెలియవు. మనకు తెలియకుండానే మన గురించి ఏదో జరిగింది. దాన్ని మనం స్పిరిట్, భగవంతుడు అని మనం నమ్ముతున్నాము కనుక, ఆ భగవంతుడిని మనం మనసులో పెట్టుకుని, ఆయన ఎక్కడో లేడు నీలోనూ ఉన్నాడని కొంతమంది మహానుభావులు చెప్పారు. అంటే మనల్ని మనం అంతర్ముఖులం అవ్వాలి. అంటే మనం ఏమిటి, మన స్థాయి ఏమిటి, మన బ్రతికేమిటి తెలుసుకోవాలి. దీనికి 2 లక్షణాలు ఉండాలి. 1 యాక్సెప్టెన్స్ అండ్ 2వది తృప్తి. దాన్ని ఏమంటాం, సాటిస్ఫాక్షన్. అంటే మనం ఏమిటో మనకు తెలుసుకున్నామంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. 2వది ప్రకృతి మనకేమిచ్చింది, ప్రకృతి పరంగా మనకి ఇవన్నీ, దానికి తృప్తి పడాలి. ఈ 2 ఉన్నప్పుడు మనం సాధన భగవంతుని వైపు, అంటే మనల్ని మనం అంతర్ముఖులం అవడానికి అనేక మార్గాలు చెప్పారు మనం మహర్షులు. దైవానికి సంబంధించి కొన్ని క్రియలు మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఎందుకంటే మన కర్మకు మనమే కర్తలము. మన కర్మబంధాలతోటే
ముడిపడి ఉంటాము. భార్యాభర్తలుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ, అన్నదమ్ములుగా కానీ, అక్క చెల్లెలుగా కానీ, లేకపోతే యజమాని సేవకుడిగా కానీ, లేకపోతే గురువు శిష్యుడిగా కానీ, స్నేహితులుగా కానీ, ఇవన్నీ కర్మబంధాలతోటి ముడిపడి ఉంటాం కనుక బంధాలను గౌరవించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం సాటిస్ఫై కావాలి.